ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు, అల్లుడు గారు, కిందకి రండి. నాన్న నాన్న ఆయన ఇంట్లో లేరు నాన్న. ఏమ్మా, నేను ఇంటికి వస్తానని నిజం చెప్పమని నిలదీస్తానని భయపడి వెళ్ళిపోయారా? నా నుంచి నిజాన్ని దాచడం కోసం ఆయన కనిపించకుండా దాక్కున్నారమ్మా. ఏమయ్యా రాతో అలా నోరు మెదపకుండా నిల్చున్నావే? అల్లుడు గారు ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళిపోయారో, ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారో నీకు బాగా తెలుసు. ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారో నాకు నువ్వైనా చెప్పు. ఆయన అడిగే ప్రశ్నలకి రాతోడు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు? నీ పతిదేవుని ఆజ్ఞ లేనిదే అతను ఏమియూ పలకడు బాలిక. ఎందుల కంటే నీ పతిదేవుడు దాయిచున్న నిజమును కాపాడుడు కథను మౌనము వహించుచున్నాడు. అది అతగాడి స్వామి భక్తి. అడుగుతున్నది నిన్నే రాతోడ్. అల్లుడు గారు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారో కనీసం నువ్వైనా చెప్పు రాతోడ్. రాతోడ్, నాన్న చెప్తుంది నిజమా? ఆయన మా అక్క గురించి వివరాలు తెలిసినా మా దగ్గర దాచారా? నువ్వు సైలెంట్ గా ఉంటే మాకేం అర్థమవుతుంది రాతోడ్? తాతయ్య అడుగుతున్న దానికి సమాధానం చెప్పు రాతోడ్, ప్లీజ్. రాథోడ్, నువ్వేమి చెప్పకపోతే డాడీ తప్పు చేసిన వారవుతారు. డాడీ తప్పు చేయరు కదా, చెప్పు రాథోడ్. అర్థమైంది రాతోడ్, అర్థమైంది. నువ్వెలాగూ నిజం చెప్పవు. కనీసం అల్లుడు గారు ఎక్కడున్నారనేదైనా చెప్పు. నేనే స్వయంగా వెళ్ళి కాళ్ళు పట్టుకుని నిజం చెప్పమని అడుగుతాను. బావుగారు, ఏంటా మాటలు? రాతోడ్, అమర్ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? అన్నయ్య గారు అడుగుతున్నారు కదా, తెలిస్తే చెప్పు రాథోడ్. అన్నయ్య చాలా బాధపడుతున్నారు. రాతోడ్, 30 ఏళ్లుగా నా కూతురు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు రాతోడ్. దయచేసి చెప్పు రాతోడ్. సార్, నీకు దండ పెడతాను రాతోడ్. చెప్పు రాతోడ్, చెప్పు. సార్ మీరు రండి, రండి. రాతోడ్ రాతోడ్ రాతోడ్. అమ్మో, ఈయనింత ఆవేశంగా వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అమర్తో నిజం చెప్పించేంత వరకు అమర్ నొదలడు. ఏంటండి ఇదంతా? అమర్ నిజం దాచడం ఏంటి? అన్నయ్య గారిని చూస్తుంటే జాలేస్తోందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.